వినాయక చవితి అంటేనే ప్రతి వాడ ప్రతి మారుమూల నుంచి నగరాల వరకు కూడా సందడిగా కోలాహలంతో వెలిగిపోతూ ఉంటుంది. అసలు విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు దేవతలందరికంటే కూడా ముందుగా ప్రప్రథమంగా పూజలు అందుకుంటున్న విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడిని పూజించుకొని ప్రతి ఒక్కరూ తమ అజ్ఞానాన్ని తొలగించమని, జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులంతా కోరుతూ ఉంటారు. అలాగే వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు పూర్తి చేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎవరికి వెసులుబాటును బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి 5 రోజులు లేకపోతే 3, 5, 9 రోజులు వినాయకుని విశేష పూజలు అందించి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా అయితే మా నంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అయితే 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొందరితో మాట్లాడి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం రండి. మనం వినాయక చవితిని ఇక్కడ 5 రోజుల పాటు వినాయకుడిని పూజించుకొని ఉన్నాం కదా సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. గతంలో కూడా మనం ఈ 10 సంవత్సరాల్లో వినాయకుడిని ప్రత్యేకంగా మన ఛానల్లో పెట్టలేదు. ఈసారి ప్రత్యేకంగా ఓటీటీ రూపంలో మనం వెళ్తున్నాం. వినాయకుడి ఆశీస్సులతో, ఆయన అనుగ్రహంతో మన లక్ష్యాలు నెరవేరడానికి వినాయకుడు మనకి ఆశీర్వచనం ఇస్తాడని ఆశిస్తున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఈ రోజు అయితే ఇక్కడ నంబర్ 1 మన మీడియా సంస్థలు దీనికి సంబంధించి ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఈ వెహికల్ అయితే ఈరోజే లాంచింగ్ జరిగింది. ఇంకా ఇలాంటి వెహికల్ ఎన్ని రాబోతున్నాయి ఈ రాష్ట్రానికి? ఇప్పుడు మన మొట్టమొదటిగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వారినే మన వాహనాన్ని ఎక్కించి మనం లాంచ్ చేస్తున్నాం. ప్రతి జిల్లాకి ఒక వెహికల్ ఈ 6 నెలల్లో మనం సమకూర్చాలని ప్లాన్లో ఉన్నాం. ప్రతి జిల్లాకి ఒక ఆఫీస్ రావాలని మన ప్లాన్. ప్రతి ఆఫీస్ కింద ఇలాంటి వెహికల్ ఒకటి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వార్తలు కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.